సో ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే దానికన్నా ముందు ఓకే ఆల్రెడీ ఒకటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఘంటసాల గారి అక్కడ ఉన్నది, ఆ విగ్రహం గురించి మేము మాట్లాడతలేము. ఇప్పుడు ఈయన పెట్టే క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఈయన కమర్షియల్ ఆర్టిస్ట్. ఓకే, ఎవరు బాలసుబ్రహ్మణ్యం అంటేనే పైసలకు పాటలు పాడేవాడు, గాత్రం మంచిగానే ఉంటుంది, దాని గురించి మాకేం రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడల మీద నా నిజాం రాజు తరతరాల బూజు అని రాసి ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వ్యక్తి విగ్రహం ఆడు ఉండాలా లేదా? దాశరథి రంగాచార్య కృష్ణమాచార్య ఉండాలా లేదా? ఇక్కడ ఈ ప్రాంతం అస్తిత్వం గురించి బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగా గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంత అవకాశం ఉన్నది అన్నులై ఉండాలా లేదా? ఇంకొకటి అంటరానితనం మీద, అస్పృశ్యత మీద, పేద కులాలకు బడులు పెట్టించి బొగ్గుతో అక్షరాలు నేర్పించి అక్షరాలు బడులు దాకా కూడా రాని అనేటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు కిందోళ్ళకి అందరికి అక్షరాలు చెప్పించి అంటరానితనం మీద నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే నేనంటే అంటవాయ ముట్టవాయ నా మాట అంటే ఒప్పవాయ అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్లో పడతా అనుకుంటే ఎట్లా పడతా అన్న ముచ్చట సత్యనారాయణ గారి విగ్రహాలు ఉండే ఇక్కడ. వారు కూడా ఈ ప్రాంత అస్తిత్వం గురించి జైళ్ళ పాలైన వాళ్ళు కదా. ఈ ప్రాంత జానపదాల మీద కావచ్చు, ఈ ప్రాంత అస్తిత్వం గురించి కావచ్చు, ఈ ప్రాంత ప్రజల తరఫుకెళ్ళి కొట్లాడినటువంటి గద్దరన్న లాంటి వాళ్ళు కావచ్చు, గూడ అంజన్న లాంటి వాళ్ళు కావచ్చు, దొర ఏందిరో దొర పీకుడేందిరో అని దొర ఆధిపత్యాన్ని ప్రశ్నించినటువంటి గూడ అంజన్న విగ్రహాలు ఉండాలనా లేదా? వాళ్ళు ముందు వరుసలు ఉండాలనా లేదా? సో ఈ ప్రశ్నలు మేము ఓకే, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు. దీంట్లో కూడా నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే అదే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు పైడి జయరాజు, సిరిసిల్లకు సంబంధించిన పైడి జయరాజు దాదాపు 68 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీని ఏలిండి ఆయన. ఇక్కడ వీళ్ళతో పడిరాక చెన్నైలో వీళ్ళు పడిరాకుంటే ఢిల్లీకి పోయి 9 డిఫరెంట్ భాషలల్లో ఆయన హీరోగా యాక్టింగ్ చేసిండు. 20 సంవత్సరాలు ఏలిండు హిందీ సినిమాను. ఆయన పేరు ఎక్కడ ఉచ్చరించడానికి కూడా మరి ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఈ సినిమాలోకి ఎక్కడ కూడా లేదు కదా. ఆయన ఒక్కడే కాదు, ప్రభాకర్ రెడ్డి గారు ఆయనదైతే చాలా ఘోరం అన్యాయం ఆయనదైతే. ఇక్కడ మైత్రివనంలో నువ్వు విగ్రహం పెడతా అంటున్నావు కదా. ఈ సోగ్గాడు ముఖ్యమంత్రి, ఈ సోయిన్న సోగ్గాడు సినిమా సోకులతో ఈయన కూడా సోకులు పడుతున్నాడు. ఈయనకు ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 476 సినిమాలు, చాలా ఎన్ని మూవీస్ అనుకుంటున్నావు, చాలా మూవీస్, పండంటి కాపురం అసంటిది, ఈవెన్ దేశభక్తికి సంబంధించిన గాంధీ పుట్టిన దేశం అని లిస్ట్ తీస్తే వచ్చాడు హిట్ సినిమా. రైటర్ ఆయన, మళ్ళా రైటరు, అంత గొప్ప వ్యక్తి. చెన్నై నుంచి వచ్చేటప్పుడు వచ్చింది కూడా ఆయనకు కీలక పాత్ర. దాంట్లో ఏం చేసింది తెలుసు ఆయన? అందరేమో ఎన్టీ రామారావుకు భూములు ఇచ్చిండ్రు, నాగేశ్వరరావుకు భూములు ఇచ్చిండ్రు, రాఘవేంద్ర రావులకు భూములు ఇచ్చిండ్రు, ఆంధ్ర ప్రాంతంకి వచ్చినటువంటి చాలా మందికి ఇక్కడ కృష్ణకు భూములు ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ స్టూడియోలు అన్ని ఇప్పుడు కమర్షియల్ గా పెట్టుకొని వాళ్ళు ఇక్కడ కళలను పెంపొందించాలని చెప్పని వాళ్ళకు భూములు ఇస్తే వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లు చేసి కిరాయిలకు ఇచ్చుకొని నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళకు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినాయి వాళ్ళ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పేరు కాక ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మొత్తం పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సో అదే క్రమంలో నువ్వు కంపేర్ చేస్తే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ, తుంగతుర్తి బిడ్డ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు ఉన్నటువంటి 10-12 ఎకరాలు చిత్రపురి కాలనీలో డొనేట్ చేస్తే ఇది ఇలా 2000 కోట్ల పైన ఆస్తి. అదే పెద్ద కుంభకోణం. కానీ ఆయన మంచి ఉద్దేశంతో తను ఇచ్చింది కదా. కత్తి కాంతారావు ఏం రూపమైనది, పౌరాణికం తీసి ముంగడ పడితే అద్భుతమైన రూపం. అటువంటి అలా విగ్రహాలు కత్తి కాంతారావు కనీసం గుర్తు కూడా గుర్తుకు లేరు. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఈ పేర్లు మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరని చెప్పి సెర్చ్ చేసే కాడికి వచ్చింది జనాలు. ఫస్ట్ అసలు మన దాంట్లో వీడియో పెడితే మనోళ్ళు కూడా ఆయన వ్యతిరేకిస్తారా పృథ్వీరాజ్ అని మొదలు పెట్టారు కదా. అరే కాదురా నాయన, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాము అని చెప్పాను. ఇదే కాకుండా కొన్ని వేల ప్రోగ్రామ్స్ ఇచ్చినటువంటి కొన్ని వేలు ఎవరు మా సుఖ సత్తయ్య గారు. ఇప్పుడు సినిమా యాక్టర్లన్నా ఇప్పుడు ఈయన ఒక పాట పాడాలంటే దాని 10 టేకులు 15 టేకులు తీసుకుంటారు. మంచిగా రాకపోతే మధ్యలో సరం వచ్చినా లేకపోతే గాత్రం కొద్దిగా కింది మీదికైనా ఒక 10 సార్లు 20 సార్లు టేకులు చేసుకొని ఏది మంచిగా వచ్చిందో పెడతారు. కానీ సుఖ సత్తయ్య గారు ఒకసారి పాట కంఠంలోకి వెళ్ళి బయట పడ్డదంటే బయట పడ్డదే. కొన్ని గంటలు, వేల గంటలు కంటిన్యూస్ గా ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ప్రోగ్రామ్ ఇచ్చిన వ్యక్తి మా దగ్గర. చాలా ఒగ్గు కథలు బొచ్చడు ఒగ్గు కథలు అయ్యో అని మొదలు పెడితే అసలు మనకు ఒకసారి నేను ఒక మీటింగ్ మేము 2003 or 2004 ఉస్మానియా యూనివర్సిటీలో నేను ప్రజా కళల ప్రదర్శన ప్రోగ్రామ్ పెడితే ఇట్లా కాళ్ళకు గజ్జలు ఇట్లా ఆడుకుంటా, అంటే మళ్ళా ఇట్లా కొద్దిగా డాన్స్ చేసుకుంటా గజ్జలు ఇట్లా కాళ్ళు ఆడిపించుకుంటా మళ్ళా పాట వాడు. గదరన్న దాదాపు ఒక 2 గంటలు ఆయన ప్రోగ్రామ్ ఇట్లా దానికి స్టేజ్ కి ఇట్లా గదమ పెట్టి ఇట్లా పెట్టిండు. ఇట్లా చూసుకుంటా, అరే నాకు ఎంత పెద్ద అదృష్టం కల్పించారు, నేను లోపల ఉన్నప్పుడు ఈయన విన్నా అని చెప్పాను.
సో అట్లా మిద్దరాములు కావచ్చు, అవును. తెలంగాణ జానపదాలకు జీవం పోసినటువంటి శంకర్ సారంగపాణి అటువంటి వాళ్ళే కావచ్చు. మరి వాళ్ళ విగ్రహం సారంగపాణి వాయిస్ కూడా చాలా అద్భుతం కదా, ఆయన క్యాసెట్స్, ఫోక్ సాంగ్స్. అసలు జానపదాలు ఏంది? గండారబాయి కాడబొల్ల సిన్నది, పామూరు సంతలోన పాలమ్ముతున్నది, పాలమ్మ నిత్తునా దానివో నిత్తునా, పాలమ్మ నిత్తునా దానివో ఇలా పాడుతుంటే మా చిన్నతనంలో వరంగల్లా వీళ్ళిద్దరు ఆ జంట కవులు లెక్కనే వీళ్ళిద్దరు శంకర్ సారంగపాణి వాళ్ళవి ఎక్కడ కనిపించాయి వీళ్ళన్నటికన్నా. ఇప్పుడు వీళ్ళు చాలా కంపారిజన్ చేస్తా ఉన్నారు. మా నేరెల వేణుమాధవ్ గారు ప్రపంచంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో కూడా ఆయన పోయి ప్రజెంటేషన్ చేసిండు. అది ఈయన చేయలే, బాలసుబ్రహ్మణ్యం చేయలేదు తన, కానీ ఈయన మాత్రం పోయి చేసిండు. ఎన్నో పర్యాయాలు ఎన్నో అవార్డులు వచ్చినాయి, పద్మశ్రీ అవార్డులు కావచ్చు, కానీ నేషనల్ లెవెల్ అవార్డ్స్ చాలా లెక్కలేని. ఇంతకుముందు నేను చెప్పిన పైడి జయరాజ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది ఆయనకు. ఇంతవరకు మనం విగ్రహం పెట్టుకోలేదు, ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు తన కూడా మరి ప్రపంచ స్థాయి హీరో కదా నేరెల వేణుమాధవ్ గారు. మరి వాళ్ళ విగ్రహాలు మొదలు ఉండాలనా లేదా? అంటే ఇప్పుడు జనాలు ఎవరన్నా బయటికి వెళ్ళడం వచ్చి, ఇప్పుడు రవీంద్ర భారతి ఈజ్ ఎ కల్చరల్ సెంటర్. ఈ కల్చరల్ డామినేషన్, సాంస్కృతిక ఆధిపత్యం అనేది అయితే ఈ ఆంధ్ర మీడియా వాళ్ళకు ధమాక్లకు ఎక్కిన్నదో, అది తెలంగాణ గుండెను గట్టపార పెట్టి కొడుతున్నారు వాళ్ళు. అస్తిత్వాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అస్తిత్వం లేకుండా, మన ఆనవాళ్ళు లేకుండా, మన మూలాలు లేకుండా ఇక జైళ్ళలో పోయిన వాళ్ళు ముఖ్యమా, కమర్షియల్ ఆర్టిస్టులే ముఖ్యమా? ఈ ప్రాంత పేదరికం గురించి, ఈ ప్రాంత విముక్తి గురించి కొట్లాడిన వాళ్ళు ముందు వరుసలు ఉండాలనా, వెనుక వరుసలు ఉండాలనా? ఇట్లా నేను చాలా చాలా చెప్పుకుంటూ పోతా. ఓకే, వీళ్ళు చాలా డిస్కషన్ చేస్తా ఉన్నారు, చాలా మాట్లాడుతున్నారు.